రైట్. మాజీ హోంమంత్రికి గన్మెన్లను తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తన భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్మెన్లను తగ్గింపుపై సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. మరింత సమాచారం మా రిపోర్టర్ సత్యనారాయణ తెలుసుకుందాం. సత్య, ఏం జరుగుతోంది? ప్రస్తుతానికి గన్మెన్ల తగ్గింపుపై సబితా ఇంద్రారెడ్డి ఏమంటున్నారు? మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా అగ్రెసివ్ వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం గన్మెన్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఆమె గన్మెన్ లో తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆమె ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమె కోర్టుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఉంది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు వెళ్తుంది. గతంలో తన థ్రెటింగ్ ఉన్న నేపథ్యంలో భద్రత తగ్గించొద్దని ఆమె విజ్ఞప్తి చేస్తుంది. ప్రభుత్వానికి చెప్పినా లాభం లేదు కాబట్టి తాను న్యాయ పోరాటం చేస్తానని సబితా ఇంద్రారెడ్డి చెప్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు లేఖ ద్వారా గన్మెన్లను విడ్రా చేయాలని కోరినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మాత్రం తనకు ఎలాంటి లేఖ అందలేదు. ఆ లేఖ అందిన తర్వాత తాను స్పందిస్తానని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన నేను కోర్టుకు వెళ్తానని చెప్తుంది రమణ. ఓకే, న్యాయ పోరాటం చేస్తానని చెప్పాక కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు రాలేదా? అసలు ఏమంటున్నారు సబితా ఇంద్రారెడ్డి? అంటే ఇప్పటి వరకు సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఎలాంటి లేఖ కానీ ప్రభుత్వం నుంచి తనకు భద్రత తగ్గిస్తుందనే సంబంధించిన లేఖ కానీ ఆదేశాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి లేఖ అందలేదు. ఒకవేళ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటే తాను కోర్టుకు వెళ్తానని, ఇప్పటికే తనను థ్రెట్టింగ్ ఉన్న నేపథ్యంలో తన భద్రత తగ్గించదని గతంలో కూడా ప్రభుత్వాన్ని కోరానని, ఒకవేళ ప్రభుత్వం మొండిగా నిర్ణయం తీసుకుంటే మాత్రం తనకు న్యాయం జరిగే వరకు కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా తన న్యాయం సాధించుకుంటానని సబితా చెప్తుంది రమణ. రైట్, థ్యాంక్ యూ సత్య.